ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదలై 8 రోజులు పూర్తయింది. ఈ 8 రోజుల్లో ఈ చిత్రం అభిమానులకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగిలించింది. 2 నెలల క్రితమే హరిహర వీరమల్లు చిత్రంతో పవన్ కళ్యాణ్ తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. కానీ ఓజీ చిత్రంతో అటు కంటెంట్ పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారు. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా RRR రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత ప్రీ దసరా సీజన్లో కూడా స్టడీ కలెక్షన్స్ని రాబడుతూ ఫ్యాన్స్ని కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఈ చిత్రం. దసరాకి ముందే 95% పైగా బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం దసరా రోజు మాత్రం కలెక్షన్ల పరంగా ఊచకోత కోసింది. దసరా రోజు ఈ సినిమా ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల షేర్, 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దసరా రోజు మొత్తం కలెక్షన్స్ 12 కోట్ల షేర్, 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ 8 రోజుల్లో వరల్డ్ వైడ్గా మొత్తం ఏరియా వైజ్గా కలెక్షన్లు చూస్తే నైజాం ప్రాంతంలో షేర్ 51 కోట్ల 11 లక్షల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా సీడెడ్ ప్రాంతంలో 16 కోట్ల 80 లక్షల షేర్ వసూలు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 13 కోట్ల 15 లక్షల షేర్ వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కోట్ల 90 లక్షల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో 10 కోట్ల 8 లక్షల షేర్ వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో 13 కోట్ల 14 లక్షల షేర్ వసూలు చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏకంగా 16 కోట్ల 33 లక్షల షేర్ వసూలు చేసింది. నెల్లూరు జిల్లాలో ఈ సినిమా 6 కోట్ల 11 లక్షల షేర్ వసూలు చేసింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 134 కోట్ల 16 లక్షల షేర్ వసూలు చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 145 కోట్లు చేయగా ఇప్పటి వరకు ఈ సినిమా 134 కోట్ల పైగా షేర్ వసూలు చేసింది. తెలంగాణలో 3 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్గా నిలవనుంది. అదేవిధంగా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 13 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ నుండి అక్షరాల 39 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద 180 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 173 కోట్లకు జరగగా 173 కోట్లు దాటి 180 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే రాయలసీమ, నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 10 కోట్ల వరకు ఇంకా కలెక్ట్ చేయాలి. ఈ 10 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఈ 3 ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా కొన్ని ఏరియాలో ఇప్పటికే లాభాలను తీసుకుంటుంది. మేజర్ ఏరియాలో మాత్రం బ్రేక్ ఈవెన్ కి అతి చేరువలో ఉంది. ఈ రోజుతో మాత్రం అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది.